హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? అందరు కూడా బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి అయితే చాలా డేస్కి ఇంకా క్లీనింగ్ వీడియో అయితే పెడుతున్నాను. ఇంకా సంక్రాంతికి ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. మ్యాక్సిమం అందరూ కూడా చేస్తారు. కాకపోతే నా లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది ఏంటిది అనేది షేర్ చేసుకుంటాను కదా. కొంతమందికి అయితే మోటివేషన్గా అయ్యి యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే షేర్ చేస్తున్నాను. అంటే కొంతమంది అనుకుంటారు ఎప్పుడూ క్లీనింగ్ అంటే, కొంతమందికి క్లీనింగ్ బ్లాగ్స్ ఇష్టం ఉండకపోవచ్చు, కొంతమందికి ఇష్టం ఉండొచ్చు కదా. సో ఎవరికి ఏది ఇష్టం అనేది తెలియదు. మన బ్లాగ్లో అయితే ఖచ్చితంగా అన్నీ ఉంటాయి. ఫెస్టివల్స్ బ్లాగ్స్ ఉంటాయి, క్లీనింగ్ బ్లాగ్స్ ఉంటాయి, కుకింగ్ బ్లాగ్స్ ఉంటాయి, ఆల్ మిక్స్డ్ ఉంటుంది కాబట్టి సో ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టమైన వీడియోస్ చూడొచ్చు అన్నమాట. సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా క్లీనింగ్ మోటివేషన్స్ ఇష్టపడతారు అనుకుంటున్నాను. ఇంకా మొత్తానికైతే ఇంకా పండగ దగ్గరికి వచ్చేస్తుంది కదా. సో ఏ పండగ అయినా సరే మనకి ఇల్లంతా కూడా క్లీన్గా ఉంటేనే బాగా అనిపిస్తుంది కదా. సో ఎవరైనా సరే అందరూ కూడా చేసుకోవాలి, అందరూ కూడా మోటివేషన్గా తీసుకొని మన పనులు మనం చేసుకుంటేనే బెటర్ కదా. సో ఎవరేమనుకున్నా రెగ్యులర్గా ఇవే వీడియోస్ అని అనుకునే వాళ్ళకి కూడా అనుకోనివ్వండి, నో ప్రాబ్లము. ఇష్టం ఉన్న వాళ్ళు చూస్తారు, లేకపోతే స్కిప్ చేసేసేస్తారు కదా. సో అట్లా అని చెప్పి నేనైతే మొత్తానికైతే సంక్రాంతి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఒక్క వీడియోలోనే మొత్తం హాల్, కిచెన్ అండ్ ఇంకా బెడ్రూమ్ కూడా మొత్తం కూడా ఒకే వీడియోలో క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బెడ్రూమ్తో స్టార్ట్ చేశాను అనమాట క్లీనింగ్. ఇంకా చాలా డస్ట్ మనము రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటానే ఉంటాము, కాకపోతే అవి మళ్ళీ డస్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసి అయితే ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అది అవుతూనే ఉంటుంది. చిన్న వాటర్ కూడా చెల్లించి అక్కడ ఆడుకోవడము. మా పాప అయితే బాడీ లోషన్స్ అన్నీ పూస్తుంది అన్నమాట డ్రెస్సింగ్ టేబుల్కి. అది ఎన్నిసార్లు క్లీన్ చేసినా తక్కువే అని చెప్పొచ్చు. అండ్ ఫ్యాన్ అయితే మ్యాక్సిమం ఇంకా బయట దుమ్మంతా గుంజుతుంది కాబట్టి ఇంకా సైడ్కి మా ఫ్యాన్కి వచ్చేసి ఇంకా వైట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను 1 మంత్కి ఒక్కసారైనా లేదా కుదిరితే 15 డేస్కి ఒకసారి ఏదైనా ఉలికినప్పుడు ఖచ్చితంగా క్లీన్ చేస్తాను అన్నమాట. మనకి మెయిన్ 3 ఇంపార్టెంట్స్. ఫ్యాన్ అంటే మనకి చూడగానే బాగా అనిపించే ఒకటి ఫ్యాన్, డ్రెస్సింగ్ టేబుల్, బీరువా. అంటే మనం బీరువాని మనం బట్టలు పెట్టుకొని లోపల శుభ్రం ఉన్నా పర్లేదు, కానీ బయట ఖచ్చితంగా మంచిగా ఉండాలి. లోపల కూడా మనం మ్యాక్సిమం నీట్గానే పెట్టుకుంటాం అనుకో. అంటే చెప్తున్నాను నార్మల్గా ఎంత అంటే బయట కొంచెం మనకి నీట్గా ఉంటేనే మనకి పీస్ ఆఫ్ మైండ్ అనిపిస్తుంది అన్నమాట నాకైతే. ఎందుకంటే మనకి ఇల్లు క్లీన్గా ఉంటేనే కదా మనకి కొంచెం మంచిగా అనిపించేది. ఇక ప్రస్తుతానికి ప్రజెంట్ అయితే నేను ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ విత్ అండ్ బీరువా అండ్ ఫ్యాన్ అయితే క్లీన్ చేసేసాను. ఆ తర్వాత ఇంకా ఫొటోస్ అనమాట. ఇంకా ఫొటోస్ మనం ఇంకా డస్ట్ వస్తూనే ఉంటుంది కదా, ఖచ్చితంగా మనం ఎట్లాగో రెగ్యులర్గా క్లీన్ చేసుకోము. కనీసం ఈ ఫెస్టివల్స్ వచ్చినప్పుడైనా ఇలా క్లీన్ చేసుకుంటే కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ అనిపిస్తుంది అన్నమాట. మ్యాక్సిమం నేను ప్రతి ఫెస్టివల్కి కూడా ఇల్లంతా కూడా బూజులు దులిపేసి ఫొటోస్ క్లీన్ చేసుకొని అండ్ డ్రెస్సింగ్ టేబుల్ అండ్ బీరువా ఇంకా ఏవైనా వస్తువులు కొంచెం డస్ట్గా అయిపోయినప్పుడు అవి అన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను. మ్యాక్సిమం నా వ్లాగ్స్ ఫాలో అయ్యే మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు, ప్రతి ఒక్క ఫెస్టివల్కి నేను క్లీనింగ్ చేసుకుంటాను అన్నమాట. వీడియో కోసం అయితే ఖచ్చితంగా కాదు, వీడియో కోసం ఏదో 2 నిమిషాలు ఇట్లా చేసేస్తే అయిపోతుంది. కాకపోతే వీడియో కోసం అయితే క్లీనింగ్ అసలు చేయను అన్నమాట. చాలామంది అనుకుంటారు వీడియో కోసం క్లీనింగ్ అని. అది కాదు, నా లైఫ్ స్టైల్లో ఏది జరుగుతుందో అది షేర్ చేసుకుంటా కాబట్టి నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను అన్నమాట. ఇంకా ప్రతి ఫెస్ట్కి నేను కొంచెం క్లీన్ చేసుకుంటా కాబట్టి ఆ క్లీనింగ్ని నేను మీకు చూపిస్తాను. కొంచెం మీకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుందేమో, మీకు కూడా ఇష్టం కదా అని షేర్ చేస్తాను అన్నమాట. ఒక్క సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫ్యాన్ రెగ్యులర్గా యూజ్ చేసే ఫ్యాన్ నేను నిజంగా చెప్తున్నా, రెగ్యులర్గా అయితే అసలు క్లీన్ చేయను. 1 వీక్ ఒకసారి బాగా డస్ట్ అయినప్పుడు 1 వీక్ లేదా 15 డేస్ 1 మంత్ ఇట్లా పడుతుంది. ఇక ఫెస్టివల్ కాబట్టి ఖచ్చితంగా మనం అన్ని దులిపేసుకున్నప్పుడు ఆ ఫ్యాన్ పైన ఉన్న కూడా దుమ్ము అండ్ పక్కన ఉన్న దుమ్ము ఇదంతా కూడా మొత్తం దానికి డస్ట్ పట్టేసింది అనమాట. చాలా డేస్ అయింది అసలు క్లీనింగే చేయడం లేదన్నమాట. ఏదైనా ఫెస్టివల్ ఉంటేనే నేను క్లీనింగ్ అనేది చేసుకుంటాను. మరి ఎక్కువ అనిపించినప్పుడు మాత్రం నేను వీడియో ప్రతిసారి కూడా క్లీనింగ్ బ్లాగ్స్ రోజు పెడితే బాగోదు కదా అని చెప్పేసి ఫెస్టివల్స్కి మాత్రమే క్లీన్ చేసుకున్నది మాత్రమే చూపిస్తాను. ఎక్కువ ఏదైనా డస్ట్గా అనిపించినప్పుడు అది మాత్రం అప్పటికప్పుడే క్లీన్ చేసేసుకుంటాను అనమాట. నార్మల్గా ఇల్లు చూస్తే అసలు డస్ట్ లేదేమో అనిపిస్తుంది కదా. ఇక పైనుంచి మొత్తం దుమ్ము దులిపేసరికి చూడండి ఎంత దుమ్మెళ్ళింది. మనము అనుకుంటాం అంటే రోజు మనం ఊడ్ చేస్తున్నాము, రోజు క్లీన్గా ఉంచుకుంటున్నాం కదా, ఇంకా స్పెషల్గా క్లీన్ చేయాల్సిన అవసరం ఏముంటుంది అని అనుకుంటాం.
కానీ ఖచ్చితంగా మనం పండగలకి క్లీన్ చేసుకుంటే ఇంత డస్ట్ వెళ్తుంది అనమాట. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా దుమ్ము వచ్చేసింది. ఫ్యాన్కి అయితే మరీ ఘోరంగా అయిపోయింది అనమాట. డస్ట్ పట్టేసింది. సో అందుకే ఇంకా నేను ఫైనల్గా అయితే ఈ బెడ్రూమ్ పార్టీకి మొత్తం క్లీన్ అయిపోయింది అన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే నేనైతే సంక్రాంతికి ఇట్లా క్లీన్ చేసుకున్నా. మరి మీరు ఎట్లా క్లీన్ చేసుకున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. కంపల్సరీగా రిప్లై అయితే ఇస్తానని మనందరికీ తెలుసు. సో ఈ రోజు అయితే ఇంకా పొద్దున్నే డిసైడ్ అయిపోయాను అనమాట. ఈరోజు ఏది ఏమైనా సరే ఇంకా పొద్దున్న నుండి సాయంత్రం వరకు అవ్వనివ్వని చెప్పేసి ఒక్క రోజులోనే బెడ్రూమ్, కిచెన్, హాల్ అయితే క్లీన్ చేసుకున్నాను. మ్యాక్సిమం మెయిన్గానే క్లీన్ చేశాను. అంత వెన్నేదో అన్ని తోమేసి ఇచ్చేసాను, ఏం చేయలేదన్నమాట. నార్మల్గా క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి బాక్స్, మా పాప డ్రెస్సెస్ పెడతానన్నమాట ఇందులో. ఇంకా అది కూడా చాలా డస్ట్ అయిపోయింది. రోజు క్లీన్ అంటే రోజు ఏం చేయను దీన్ని క్లీనింగ్, అప్పుడప్పుడు చేసుకుంటా ఉంటాను. బాగా డస్ట్ అనిపిస్తే మాత్రమే చేస్తాను అన్నమాట. అది కూడా కొంచెం డస్ట్ అనిపించింది అయితే కొంచెం పచ్చి క్లాత్ పెట్టేసి అయితే తూడ్చేసాను. ఇంకా డబ్బాలకు వచ్చేసరికి అయితే మొన్ననే అన్ని క్లీన్ చేసుకున్నాను కదా, ఇంకెందుకులే తోమడం అని చెప్పేసి ఇంకా బాగా డస్ట్ అయిపోయింది అనమాట. ఈ 10 డేస్లో నేను బాగా బిజీ అయిపోయాను. బాసరకు కూడా వెళ్ళినాము, కొంచెం అక్కడిక్కడ తిరగడం వల్ల బిజీ అయిపోయానని చెప్పేసి డబ్బాలంతా కూడా అంత డస్ట్ ఏమి అనిపించలేదు. అందుకే పైన మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాను. ఇంకా తోమాల్సినవి ఉండే కొన్ని తోమేశాను. ఇంకా వీడియో అయితే తోమంగా తీయడం అవ్వలేదన్నమాట. అందుకే క్లీన్ చేసుకున్నప్పుడే చూపిద్దామని చెప్పేసి చూపించేశాను. రోజు నేను ఇవి క్లీన్ చేసుకుంటుంటాను. అంటే కొంచెం దుమ్ము పడ్డ ప్రతిసారి పచ్చి క్లాత్ పెట్టి తూడుస్తూ ఉంటా కాబట్టి నాకు డబ్బాలు అంతగా మురికి పట్టేదన్నమాట. మళ్ళీ మనం ఏదైనా సరుకులు అయిపోయినాయి అనుకో, నేను ఆ డబ్బాని అయిపోయిన వెంటనే తోమేసి మళ్ళీ రిఫ్రెష్గా మళ్ళీ తెచ్చుకున్నప్పుడు మళ్ళీ పోసుకుంటూ ఉంటాను అన్నమాట. ఇది తోమేసిన తర్వాతనే ఆ తెచ్చిన వస్తువుని పోస్తా కాబట్టి నాకు డబ్బాలు అనేవి ఎక్కువ గలీజ్గా అవ్వవు అన్నమాట. అంటే మనం రోజు తోమకుండా మనం సరుకులు అట్లనే నింపుకుంటా ఉన్నామనుకో అవి మనకి కొంచెం డస్ట్ ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి తోమాల్సి వస్తుంది. సో నాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు తోమాల్సిన అవసరం ఏం లేదన్నమాట. ఎందుకంటే నాకు అంత డస్ట్ అనిపించలే కాబట్టి నేను ఇంకా అది క్లీన్ చేయలేదన్నమాట. నార్మల్గా పైన అన్ని డబ్బాలు కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ఫైనల్గా బెడ్రూమ్, కిచెన్ అయితే మామూలుగా కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా హాల్కి వచ్చేసరికి టీవీ అన్నమాట. టీవీకి కొంచెం బాగా డస్ట్ అనిపించింది. ఎందుకంటే మా హాల్ ఇట్లా బయటలాగానే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఈ వింటర్లో ఖచ్చితంగా ఎంత మంచిగా ఉంచుకుందామన్నా దుమ్ము అయితే వస్తూ ఉంటుంది. టీవీ అయితే నేను మ్యాక్సిమం 1 వీక్ ఒకసారి ఖచ్చితంగా తుడుస్తాను. ఎందుకంటే బయట ఉంటుంది కాబట్టి బాగా డస్ట్ వస్తుంది కాబట్టి తూడ్చేసాను అన్నమాట. ఇప్పుడు కూడా క్లీనింగ్స్ అన్నీ చేస్తున్నా కాబట్టి ఎట్లాగో పండగ వరకు కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ అప్పటికైనా కానీ అప్పటికప్పుడు తూడొచ్చు. ప్రతిసారి వీడియో అయితే చేయలేం కదా. అండ్ ఫొటోస్కి కూడా కొంచెం దుమ్ము వచ్చిందనమాట. అందుకే ఇంకా నార్మల్ టవెల్తో ఇంకా క్లీన్ చేస్తున్నాను. ఇంకా పచ్చిగా ఏం పెట్టలేదు అన్నమాట. అట్లా పెడితే ఫొటోస్ పోతాయి. సో దుమ్ము ఉన్నవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. అండ్ సోఫాస్ కూడా బాగా డస్ట్ అయిపోయినాయి. సోఫా కవర్స్ అనేవి నేను రేపు పండగ అంటే సండే రోజు, మ్యాక్సిమం సండే రోజు అయితే క్లీన్ చేపిస్తాను. సో ఇంకా మాకు బట్టలకి స్పెషల్గా ఉన్నారు కాబట్టి నేనే చేస్తా. మామూలుగా చేసుకుంటాను కానీ ఉతకడానికి వచ్చినప్పుడు ఇంకా మంచిగా వేడి నీళ్ళలో నానబెట్టేస్తే ఉతికేస్తారు. పండగ రేపు ఎల్లుంటుందంటే పాపకి భోగిపళ్ళు ఉంటాయి కదా, సో ఒక రోజు ముందు వాష్ చేయించేస్తే కొంచెం కొత్తగా ఫ్రెష్గా ఉంటాయని చెప్పేసి ఇంకా ఈ రోజు అయితే నేను వాష్ చేయలేదన్నమాట. కర్టెన్స్ ఆల్రెడీ మొన్ననే అంటే వాష్ చేయించేసాను, కంఫర్ట్ వేయించేసి. ఇంకా కర్టెన్స్ తీసే అవసరం కూడా లేదన్నమాట. ఇంకా ఫైనల్గా సోఫాస్కి కూడా కొంచెం డస్ట్ అనిపించింది. అందుకే మొత్తం అది కూడా క్లీన్ చేసేసుకున్నాను. సో ఈ విధంగా హాల్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఎన్నిసార్లు సోఫా అవి కవర్స్, పిల్లోస్ అన్నీ పడిపోతూ ఉంటాయి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో మ్యాక్సిమం ఇలానే ఉంటుంది. మనం ఎన్నిసార్లు క్లీన్ చేసినా అవి పైనకి కిందకి పైనకి చేస్తూ ఉంటారు కాబట్టి అప్పటికప్పుడైతే క్లీనింగ్ అయితే అయిపోతుంది అన్నమాట. సో మ్యాక్సిమం అయితే ఈరోజు అయితే డీప్గా క్లీన్ చేసేసుకున్నాను. అండ్ హాల్లో ఒక మిర్రర్ ఉంటుంది. సో అది కూడా కొంచెం అంతగా మంచిగా అనిపించలేదు. వాటర్ పోయడము, ఆ సోఫా పైన ఎక్కి ఆడుతూ ఉంటుంది మా పాప. సో అట్లా అని చెప్పేసి అది కూడా కొంచెం స్ప్రే కొట్టేసి క్లీన్ చేసేసుకున్నాను. సో క్లీన్ చేసిన తర్వాత ఎంతైనా క్లీన్ చేసిన తర్వాత అది వేరే లుక్ ఉంటుంది. మనకి కూడా ఎంత మంచిగా అనిపిస్తుంది, క్లీనింగ్ ఉంటే బాగా అనిపిస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట నాకైతే. సో ఇవాళ వ్లాగ్ ఇదన్నమాట. క్లీనింగ్ వ్లాగ్ ఎట్లుంది అనేది కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం అంటే మొదటిసారిగా మన వీడియోని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మళ్ళీ అంటే ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కూడా ఒక సజెషన్ ఇవ్వండి. అండ్ ట్రై చేస్తాను
చేస్తానన్నమాట. అండ్ వ్లాగ్ చూసే వాళ్ళు షార్ట్స్ని కూడా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఈ మధ్యలో చాలా షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను, లాంగ్ వీడియోస్ తీయడం అవ్వక. సో వాటికి కూడా మీరు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఇట్లానే ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది అన్నమాట. అండ్ తొందరలోనే మనకి యూట్యూబ్ నుండి పిన్ కూడా వస్తుంది, అది కూడా షేర్ చేస్తాను. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి ఆ వీడియో కూడా తొందరలోనే చేయబోతాను. అండ్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా చెప్పండి, ఎందుకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ మనకు ఉంది కదా. సో వాళ్ళకైతే నేను హెల్ప్ చేస్తాను. మొదటిసారిగా చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ చేయండి. బాయ్.